హలో ఏలియన్స్, ఈరోజు అయితే మనం కడప నుంచి విరూపాక్షపురం అయితే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి పక్షవాతానికి అయితే ఆయుర్వేదిక్ మందు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి మనం 3 టైమ్స్ అయితే విజిట్ చేసినట్లయితే దాని రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయంట. సో మనమైతే ఇప్పుడైతే దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. విరూపాక్షపురం చేరుకున్న తర్వాత మనకు అక్కడైతే దీనికి సంబంధించిన పక్షవాతానికి సంబంధించిన సిద్ధ వైద్యులు అయితే ఇంకొందరైతే ఉంటారు. కానీ ఇక్కడ సిహెచ్ మోహన్ రావు అనే ఆయుర్వేదిక్ సెంటర్ వచ్చేసి ఫేమస్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మీరు నడుచుకుంటూ వచ్చి నిలబడిన వాళ్ళల్లో సో వీళ్ళు వచ్చేసి మందు కోసం నిలబడినారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకి వచ్చేసి స్పీడ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. పేషెంట్లు ఎవరైతే నిలబడుకోగలుగుతారో వాళ్ళకైతే ఇక్కడ ఈ లైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వచ్చినట్లయితే ఇది వచ్చేసి కార్లలో వచ్చిన వాళ్ళ కోసం అన్నమాట. కార్లలో అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి కార్లలో కూడా అట్లే పెట్టుకోవచ్చు. సో కార్లలోకి డైరెక్ట్గా అయితే పసరు మందు అయితే తెచ్చియడం జరుగుతుంది. సో మొదటిసారి పసరు మందు వచ్చేసి డైరెక్ట్గా కార్లోకి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మనం వచ్చేసి అక్కడే క్యాంటీన్లో దొరుకుతుంది అనమాట. అన్నం ముద్ద అయితే తినాలా. సో ఉప్పుడు బియ్యంతో అయితే ఆ అన్నం అయితే తయారు చేసి ఉంటారు. సో దాన్ని తీసుకోవడం వల్ల వచ్చేసి మనకి ఇచ్చిన పసరు మందు అయితే జీర్ణం అయితే అవుతుంది, మన బాడీ నరాలకు వెళ్తుంది అని చెప్తారు. సో అది తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ హాల్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేసి మన కార్ని వచ్చేసి ఈ పార్కింగ్ నుంచి మళ్ళీ లైన్లో పెట్టుకోవాలా. సో సెకండ్ టైం మళ్ళీ పసరు మందు తీసుకోవడం కోసం అయితే మనము మళ్ళీ లైన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో మనకిచ్చే పసరు మంది ఇదే అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ టైం ఇచ్చినది, మనం వాటిని ఇంటికి తీసుకొని వచ్చినాం మీకు చూపించడం కోసం అయితే. సో మనకు ఇది కావాలంటే 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు దీంతో పాటు. ఒకవేళ ఎవరన్నా పర్సన్ రాకపోతే పసరు వద్దు మాకు ఓన్లీ మందులే కావాలంటే ఒక 500 తక్కువ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది పసరు ఇట్లా మనం దీని అయితే 2 టైమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పోతానే ఒకసారి ఇస్తారన్నమాట. ఇది తిన్న తర్వాత పొడి బియ్యంతో అక్కడే మనకు అక్కడ క్యాంటీన్లో అయితే మనకు అన్నం దొరుకుతుంది, ఉత్తన్నమే. అది తిన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం సేమ్ ఇదే ఇస్తారు. తిన్న తర్వాత మళ్ళీ ఇది తాగాలన్నమాట. సో అది తాగితే ఇంకా మనము ఇంటికి అయితే వచ్చేయచ్చు. దాని తర్వాత మనం డైలీ రెగ్యులర్గా ఈ మందులు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ రోజు ఒక్కరోజు మనం ఏమన్నా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే అలోపతి మందులు అవి అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ రోజు మరుసటి రోజు నుంచి యథావిధిగా మనమైతే తాగే మన ట్యాబ్లెట్లతో పాటు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో మనకైతే అక్కడికి పోయిన తర్వాత మనకు ఇట్లా కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు. సో అందులో వచ్చేసి ఇది వచ్చేసి పద్మశ్రీ నర్స్ టానిక్ పౌడర్ అనమాట. సో దీన్ని వచ్చేసి మనం మిల్క్లో మోస్ట్లీ వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారంటే ఆవు పాలు అయితే ప్రిఫర్ చేస్తారు. సో దాంతో కలుపుకొని అయితే తాగమని చెప్తారు. ఇది వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి మనకు ఆ నర్వస్ సిస్టమ్స్ను బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి అయితే వర్క్ అవుతుందంట. సో ఇది వచ్చేసి తిమ్మిర్లకు అనమాట. మనకి ఎక్కడెక్కడైతే తిమ్మిర్లు అనిపిస్తాయో జాయింట్స్లో ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా సో అక్కడైతే మార్నింగ్ టైంలో అప్లై చేసుకోవాలా ఎవ్రీడే. సో ఇది వచ్చేసి మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్, స్వెల్లింగ్, బ్యాక్ పెయిన్ ఎక్కడ ఏమన్నా కూడా ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇట్లుంటుంది. సో దీన్ని మనము స్ప్రే మాదిరి చేసి సో అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడ మనకు తిమ్మిర్ల మాదిరి ఉన్నాయో ఆ జాయింట్స్ దగ్గర. సో ఇది డైలీ మార్నింగ్, అది డైలీ ఈవినింగ్ యూజ్ చేసుకోవాలా. సో ఇది వచ్చేసి 3 టైమ్స్ 15 ml 3 టైమ్స్ తీసుకోవాలా అన్నం తిన్న తర్వాత. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పాలల్లో అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఆయుర్వేదికే, షుగర్ ఫ్రీ, మనమైతే యూజ్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఇంకొకటి అయితే టానిక్ అయితే ఇస్తారు, ఇది కూడా షుగర్ ఫ్రీనే. ఇది మోహన్ మిత్రం అనే టానిక్ అనమాట. సో ఇది కూడా మనం వచ్చేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఒక్కొక్క కప్పు 15 ml అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఉండేటన్నీ కూడా మొత్తం అంతా ఆయుర్వేదిక్ సంబంధించినవి అనమాట మిక్చర్స్. ఇక్కడ చూసినట్లయితే సో ఇది నైట్ టైం రాయమని అయితే ఇస్తారు. ఇది వచ్చేసి జెల్ అనమాట. సో మనమైతే ఇది నైట్ టైం సప్లై చేసుకోవాలా. సో ఎక్కడెక్కడైతే మనకు పెయిన్ ఎక్కువ అనిపిస్తుందో అక్కడైతే యాక్టివేట్ చేసుకోవాలా. సో అది బాగా కొంచెం రిలీఫ్ అయితే ఇస్తుంది అక్కడ మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ.